రీసెంట్లీగా మా ఫ్రెండ్‌కి ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. అదేంటంటే, "అరే మామ నాకు అర్జెంట్‌గా అయితే ఒక 20,000 కావాలి. ప్రెజెంట్ నేను చాలా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నాను" అని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అంటే మా ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్. మా ఫ్రెండ్‌కి మెసేజ్ పెట్టాడన్నమాట. ఈ విధంగా మా ఫ్రెండ్ ఏమనుకున్నాడు, ఏదైనా ఎమర్జెన్సీగా ఉన్నాడని చెప్పేసి రిప్లై మళ్ళీను అతనికి మెసేజ్ చేసాడు. "ఏంట్రా అంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఫోన్ చేయొచ్చు కదంటే, నేను ఫోన్ చేసే పరిస్థితుల్లో లేను. ప్రెజెంట్ అయితే మా అమ్మగారు హాస్పిటల్‌లో ఉన్నారు. డబ్బులేమో నా ఈ అకౌంట్‌లో లాక్ అయిపోయాయి. ఇమ్మీడియేట్‌లీగా నీకు ఒక 1 అవర్‌లో అయితే దాన్ని ఏదో విధంగా అయితే నీకు మళ్ళీ వెనక్కి కొడతా బ్యాక్" అని చెప్పేసి ఈ విధంగా చెప్పాడన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో పాపం మా ఫ్రెండ్ ఏం చేసాడంటే అది నమ్మి ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నాడో ఆ ఫ్రెండ్‌కి 20,000 కొట్టాడన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా 20,000 కొట్టాడో, ఆ తర్వాత ఆ డబ్బులు అతనికి చేరల. సైబర్ ఫ్రాడ్ ఎవరైతే చేసారో ఆ వ్యక్తికెళ్ళిపోయారన్నమాట. రీసెంట్‌లీగా ఈ విధంగా అయితే వాట్సాప్‌లోని మీ వాట్సాప్‌నైతే హ్యాక్ చేసి ఈ విధంగా అయితే చాలామందైతే మీతో చాటింగ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా వాట్సాప్ కాలింగ్ కూడా చేస్తా ఉన్నారన్నమాట. తెలుగులో మాట్లాడతారు సేమ్ మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ లాగే వాయిస్ మార్చేసి మాట్లాడుతా ఉన్నారు. అంతేకాకుండా మీరు ఒకవేళ వీడియో కాల్ చేశారనుకోండి మా ఫ్రెండా కాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆ వీడియో కాల్‌లో కూడాను మీ ఫ్రెండ్ యొక్క డీపీ ఏదైతే ఉందో డీపీలోనే మీ ఫ్రెండ్ ఫోటో పెట్టుకుంటాడు కదా! ఆ ఫోటో ఆధారంగా అయితే డీప్ ఫేక్ ఒక వీడియో క్రియేట్ చేసి దాంట్లోని వీడియో కాల్ చేసినప్పుడు దాంట్లో పెడుతున్నారన్నమాట. మీరు చెప్పే సమాధానానికి అని చెప్పడం, అని చెప్పడం, ఓకేరా అని చెప్పడం, బిజీగా ఉన్నాను తర్వాత చేస్తా అని చెప్పడం, ఇలా కొన్ని పదాలైతే దాంట్లోని ఫిక్స్ చేసి పెడతారన్నమాట. ఎప్పుడైతే నేను చాలా బిజీగా ఉన్నానురా నేను తర్వాత మాట్లాడతానని చెప్పేసి తనతో మాట్లాడతారో ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నిజంగానే మా ఫ్రెండే బిజీగా ఉన్నాడని చెప్పేసి, ఆ వ్యక్తి కట్ చేసాడని చెప్పేసి చాలా డీప్‌గా ఆలోచిస్తాడు కదా! ఈ విధంగా. ఏంటంటే చాలా డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐ దాంట్లో డీప్ ఫేక్ చేశారన్నమాట దాన్ని. సో, ఈ విధంగా కొత్త రకమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్‌లీగానే మా ఫ్రెండ్‌కి జరిగింది. ఈ విధంగా చాలామందైతే మోసపోతా ఉన్నారు. అంతేకాకుండా చాలామంది వాట్సాప్‌లకి ఈ విధంగా మెసేజ్‌లు వస్తా ఉన్నాయి. కొంతమందైతే అలర్ట్ అవుతున్నారు. కొంతమంది అలర్ట్ అవ్వలేకపోతున్నారన్నమాట. ఎందుకంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌లీగానే జరిగింది ఈ సిట్యుయేషను. ఒక కూతురు తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టిందన్నమాట. కూతురు హాస్టల్‌లో చదువుతా ఉంది. సో, తండ్రేమో పాపం ఆ పిల్లకి మంచిగా డబ్బులు గట్టా ఇవ్వాలి కదా! ఎందుకంటే సపోజ్ రీసెంట్‌లీగా చాలామంది బీటెక్ గట్టా చదువుకోవడానికి త్రిబుల్ ఐటీ, ఐఐటీ అదేవిధంగా నిట్ అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద కాలేజీలో చదువుతా ఉన్నారు. సో, వాళ్ళకి లక్షల్లో ఫీజు అవుద్దిమాట. ఇదే క్రమంలోని ఒక అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేసిందన్నమాట. అది కూడా వాట్సాప్‌లో ఫోన్ చేసింది. సేమ్ వాయిసు. డాడీ ఈ విధంగా నాకు డబ్బులు కావాలని చెప్పి కట్ చేసేసింది. ఇదేంటిది ఇలా డబ్బులు కావాలని చెప్పేసి కట్ చేసేసింది. సరిగ్గా క్లారిటీగా చెప్పలేదని చెప్పేసి వాట్సాప్‌లోకెళ్ళి చూస్తే, వాట్సాప్‌లో మొత్తం అన్ని మెసేజ్‌లు వచ్చాయన్నమాట. డాడీ నాకు అర్జెంట్‌గా డబ్బులు కట్టు. నన్ను బయట నిలబెట్టేశారు. ఈ కాలేజీలోకి లోపలికి రానివ్వట్లేదు. నువ్వేమన్నా ఇమ్మీడియేట్‌లీగా అయితే 1,50,000 నాకు సెండ్ చేయకపోతే గనక ఈ హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇయన్నీ కలిపి 1,50,000 కట్టమంటున్నారు. ఇప్పటికే లేట్ చేసావు నువ్వు. ఇక్కడ నేనేమో భాష నాకు సరిగ్గా తెలీదు. వేరే స్టేట్‌లో ఉన్నాను నేను. అని జెప్పేసి ఈ విధంగా అయితే మెసేజ్‌లు విపరీతంగా వాట్సాప్‌లో వచ్చాయన్నమాట వరుసగాను. ఎప్పుడైతే ఈ విధంగా వరుసగా మెసేజ్‌లొచ్చాయో తండ్రేమనుకుంటాడు, అరెరే! నా కూతురు బయటుండిపోయింది. ఏమైపోద్దేమో నా కూతురికి ఏదైనా ఆపదొచ్చేద్దాం అని చెప్పేసి విపరీతమైన టెన్షన్ వచ్చేద్ది కదా! తల్లిదండ్రులకి. పక్కన భార్య కూడా చూస్తది కదా! భార్యతో కూడా పంచుకుంటాడు కదా! ఈ మెసేజ్‌ల గురించి. ఎప్పుడైతే ఈ టెన్షన్‌లోని ఉన్నారో, ఈ తండ్రి ఏం చేశాడంటే పాపం ఇమ్మీడియేట్‌గా 1,50,000 కొట్టేసాడన్నమాట. ఏదైతే తన వాట్సాప్‌లో నంబర్ ఉందో ఆ నంబర్ కొట్టమంటే ఆ నంబర్ కొట్టేసాడన్నమాట. చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఈ వాట్సాప్‌లో నంబర్ పంపించిందో ఆ నంబర్ కొట్టేసేటప్పటికి అది వేరే ఖాతాలోకెళ్ళిపోయాయి. తర్వాత ఒక 4, 5 రోజులు పోయిన తర్వాత తన కూతురికి నార్మల్ వాయిస్ నంబరు తర్వాత ఒక గంట పోయిన తర్వాత ఇంకా రిప్లై ఇవ్వట్లేదని జెప్పేసి తన కూతురికి నార్మల్‌గా ఫోను నంబర్ నుంచి ఫోను చేసి అడిగితే, "డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారని" చెప్పేసి నార్మల్‌గా మాట్లాడుతా ఉంది. "ఇదేంటమ్మా ఇందాకడే కదా నువ్వు మాతో మాట్లాడావు. డబ్బులు గట్టా వచ్చాయా లేదా?" అని చెప్పేసి తన తండ్రి అడిగితే, "నేను అడగడం ఏంటి డాడీ? నాకసలు అవసరం లేదు కదా ఇప్పుడు. ఫీజు గురించి అన్నీ కూడా నేనేం ఎప్పుడు మాట్లాడలేదు కదా! ఇదేంటి నువ్వు ఇలా అంటున్నావేంటి?" అని చెప్పేసి ఆ కూతురు ఈ తండ్రితో ఇలా మాట్లాడేటప్పటికి ఒకేసారి షాక్ గురయ్యారాళ్ళు. "ఇదేంటమ్మా ఇప్పుడే నువ్వేదో నంబర్ పెట్టావు. ఆ నంబర్‌కి నేను 1,50,000 అయితే సెండ్ చేశా" అని చెప్పేసి అన్నాడన్నమాట. ఇలా అనేటప్పటికి ఒకేసారి తన కూతురు కూడా షాక్ అయిందన్నమాట. ఒకసారి వెళ్లి వాట్సాప్‌లో చూసుకుంటే తన ఫోన్ ఏదైతే ఉందో తన ఫోన్ అంతా కూడా హ్యాక్ అయినట్టు తెలిసింది తనకి. ఎందుకంటే తన తండ్రి మొత్తం స్క్రీన్‌షాట్ తీసి తన ఫోన్‌కి పంపించాడు. తన ఫోన్ నంబర్ నుంచే ఈ విధమైన మెసేజ్‌లు గట్టా వస్తున్నట్లుగా అయితే గమనించింది ఆ అమ్మాయి. గమనించిన తర్వాత డ్యాడీ మనం హ్యాక్‌కి గురయ్యాము. ఇమ్మీడియేట్‌లీగా అయితే నువ్వు నా నంబర్ ఏదైతే ఉందో నా నంబర్‌కైతే బ్లాక్ చేసి పెట్టు. ఎవరైనా గాని ఈ విధంగా మీకు మెసేజ్‌లు పెడితే గనక నువ్వు రియాక్ట్ అవ్వద్దు.
నేను ఇమ్మీడియేట్‌గా అయితే నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. నా నంబర్ హ్యాక్ అయింది. ఎవరు కూడా డబ్బులు పంపించొద్దని చెప్తాను. దయచేసి నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి తన కూతురే చెప్పిందన్నమాట. చూసారు కదా! ఎంత పకడ్బందీగా ఈ దొంగతనాలు చేసే వ్యక్తులు, సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తులు ఎంత పకడ్బందీగా కొత్త కొత్త రకాల కొత్త కొత్త పద్ధతులతోటి ఏ విధంగా మోసం చేస్తున్నారో చూసారు కదా! చాలామంది యొక్క వీక్‌నెస్ పాయింట్ పట్టుకొని, చాలామంది యొక్క అమాయకత్వాన్ని పట్టుకొని పాపం ఈ విధంగా అయితే డబ్బులు మోసం చేస్తా ఉన్నారు. కష్టపడిన డబ్బులు పాపం, పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బులు పాపం ఇయన్నీ కూడా దోచుకుపోతా ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను. ఈ సైబర్ ఫ్రాడ్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్‌లీగా ఈ వాట్సాప్ గురించి బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ వాట్సాప్‌లో చాలా దగ్గర వ్యక్తులే మెసేజ్‌లు పెట్టి ఇమ్మీడియేట్‌లీగా అయితే నాకు ఒక 10,000 కొట్టు, ఒక 20,000 కొట్టు, నీకు ఎమ్మటనే మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడే నాకు సమయం లేదని చెప్పి ఇలా మెసేజ్‌లు పెడుతున్నారన్నమాట. ఇలా మెసేజ్‌లు పెట్టేటప్పటికి మనకేమనిపిస్తది చాలా కావాల్సిన వ్యక్తి ఇతని దగ్గర ఎప్పుడు కూడా మనకు డౌట్ లేదని చెప్పేసి మనం కొడతామా లేదా? చెప్పండి ఒకసారి. మన బంధువులే అండి. మన కొడుకైనా అవ్వచ్చు, లేపోతే మన మేనల్లుడైనా అవ్వచ్చు, మన అక్కయినా అవ్వచ్చు, చెల్లైనా అవ్వచ్చు, లేపోతే మన అమ్మాయినా అవ్వచ్చు, తండ్రైనా అవ్వచ్చు. సపోజ్ మన నాన్న అయినా గాని ఈ విధంగా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి, "ఒరేయ్! ఒకసారి నాకు ఒక 20,000 కొట్టరా నేనిక్కడ లాక్ అయిపోయి ఉన్నాను. నా డబ్బులు పని చేయట్లేదు. ఇది ఏటీఎం పిన్ గట్టా నేను మర్చిపోయాను. ఫోన్‌పేలో డబ్బులు లేవు. ఇమ్మీడియేట్‌గా కొట్టరా" అంటే మనం కొడతామా లేదా? ఎందుకు నాన్న ఏంటని చెప్పేసి మనం అడిగే అడగమాట. ఎందుకంటే తండ్రి కాబట్టి. సో, కొట్టేసిన తర్వాత తండ్రిని కన్ఫర్మ్ చేసుకుంటాడు. నాన్న డబ్బులు వచ్చాయా లేదా అని. ఆ తర్వాత తెలుస్తదన్నమాట అసలైన మ్యాటరు. ఇటువంటి ఫేక్ బాగా పెరిగిపోయింది. ఇటువంటి ఫ్రాడ్స్ వాట్సాప్‌లో బాగా ఈ ఫ్రాడ్ బాగా పెరిగిపోతుంది కాబట్టే ఈ వీడియో తీసుకొచ్చి చెబుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బీ కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ విషయంలోని. లేకపోతే గనక మీ ఖాతా అంతా కూడా ఖాళీ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే మీ సొంత వ్యక్తుల కిందే మీ రక్త సంబంధిక వ్యక్తుల కింద మాట్లాడి ఈ వాట్సాప్‌లో చాట్ చేసి, ఆ తర్వాత మిమ్మల్ని బురిడి కొట్టించి మీ అకౌంట్ అంతా కూడా ఖాళీ చేస్తారు. అందుకని చెబుతున్నాను. అంతేకాకుండా ఈ ఫోన్ హ్యాక్ అవ్వడం కూడా ప్రధాన కారణం అన్నమాట. ఏ విధంగా అంటే చాలామంది గ్రూప్స్‌లో యాడ్ అవుతా ఉంటారు. సపోజ్ గ్రూప్స్‌లో యాడ్ అయినప్పుడు కొంతమంది వ్యక్తులేంటంటే కొన్ని చెడ్డ చెడ్డ పనులు చేస్తా ఉంటారన్నమాట. ఏదైతే మన గూగుల్ ఉందో గూగుల్‌లోని కొన్ని కొన్ని చెడ్డ వెబ్‌సైట్‌లోకి వెళ్తా ఉంటారు. అంటే అయి మంచి వెబ్‌సైట్‌లు కాదు. అంటే ఫేక్ వెబ్‌సైట్‌లు. అటువంటి వెబ్‌సైట్‌లో తెలియక వాళ్ళు ఎళ్ళిపోతా ఉంటారు. అలా ఎళ్ళినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఫోను నంబర్ అడుగుతారన్నమాట. ఫోను నంబర్ అడిగినప్పుడు ఫోను నంబర్ కూడా ఎంటర్ చేస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా ఫోను నంబర్ గట్టా ఎంటర్ చేసి ఓటీపీ గట్టా చెప్తారో వాళ్ళ ఫోను మొత్తం అంతా కూడా హ్యాక్ అయిపోద్ది. వాళ్ళ ఫోను హ్యాక్ అయిపోయేటప్పటికి అప్పుడేమవుద్దంటే ఈ వ్యక్తి యొక్క ఫోనంతా కూడాను వాళ్ళ చేతిలోకెళ్ళిపోద్దన్నమాట. హ్యాండ్లింగ్ అంతా కూడాను ఈ సైబర్ ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తుల యొక్క చేతిలోకెళ్ళిపోద్దన్నమాట. అప్పుడు ఈ వ్యక్తి ఏ గ్రూప్‌లో అయితే ఉన్నాడో ఆ గ్రూప్‌కి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారన్నమాట వీళ్ళు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని గ్రూప్ యొక్క నంబర్‌లన్నీ కూడా గ్యాదర్ చేసి దాంట్లోని ఎవరైతే వీక్‌నెస్‌గా ఉంటారో, ఎవరైతే బాగా మన మాట వింటారో వాళ్ళందరికి కూడాను ఒక్కొక్కళ్ళకైతే వన్ బై వన్ బాగా మెసేజ్‌లు పెడతారన్నమాట. నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను. నాకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని చెప్పేసి బుర్రి కొడతారన్నమాట. అంటే గ్రూప్‌లో ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుకి మొత్తం గ్రూప్ సభ్యులందరూ కూడా బలైపోతారు. ఎందుకంటే ఈ గ్రూప్‌లో ఒక వ్యక్తి యాడ్ అయ్యి ఉంటాడు కాబట్టి మొత్తం నంబర్‌లన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. ఎందుకంటే హ్యాండ్లింగ్ అంతా సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తులు చేస్తారు కాబట్టి వారి యొక్క ఫోన్‌ని. సో, అందుకనే చెబుతున్నాను. మనం తప్పు చేయకపోయినా గానీ వేరే వ్యక్తులు తప్పు చేస్తారు. మనం గ్రూప్స్‌లో గట్టా ఉంటాం. అటువంటప్పుడు మనం బలైపోతామన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. మరీ ముఖ్యంగా చెబుతానన్నమాట. ఈ ఫోన్ విషయంలో మరీ ముఖ్యంగా ఉండండి. అంతేకాకుండా రీసెంట్‌లీగా వాట్సాప్‌లోని ఏపీకే అని చెప్పేసి ఒక యాప్ కూడా పంపిస్తా ఉన్నారు ఒక లింకు. ఏపీకే అని చెప్పేసి ఒక లింక్ వస్తే మాత్రం దయచేసి దాన్ని టచ్చే చేయకండి మీరు. మీరు ఒకవేళ టచ్ చేసినా గాని మీ ఫోన్ హ్యాండ్లింగ్ అంతా కూడా సైబర్ ఫ్రాడ్ యొక్క వ్యక్తుల చేతిలోకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఏపీకే యాప్ అనేది ఏంటంటే, ఏపీకే అని చెప్పేసి ఒక లింక్ ఉంది కదా! లింక్ ఏంటంటే, మీ సెల్ ఫోన్‌లోని ఒక మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటారు మీరే. సో, చేసేసుకున్న తర్వాత మొత్తం హ్యాండ్లింగ్ అంతా కూడాను సైబర్ ఫ్రాడ్స్ చేతిలోకెళ్ళిపోద్ది. అదొక ఏమంటారు దాన్ని? ఒక సైబర్ లింక్ మాట అది. ఒక సైబర్ లింక్ అది. అటువంటి లింకుల నుంచి దూరంగా ఉండండి మీరు. వాట్సాప్‌లో ఎవరైనా గాని అటువంటి లింకులు పెట్టినా గాని అంటే ఏదైతే ఫోన్ హ్యాక్ అయిపోద్దో మీ దగ్గర బంధువుల యొక్క ఫోన్‌లు వాళ్ళ వాట్సాప్ నంబర్ నుంచి కూడా ఇటువంటి వస్తా ఉంటాయన్నమాట. దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఉపయోగపడతాయి అని చెప్పి వస్తా ఉంటాయి. సపోజ్ మన ఎవరైనా తమ్ముడైనా గాని, అన్నయ్యని గాని ఈ విధంగా పంపించారనుకో, మన అన్నయ్య మనకెందుకు మోసం చేస్తారని చెప్పేసి మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సో, అందుకని చెబుతానన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. కన్ఫర్మ్ చేసుకొని, ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీరు పంపించారు కదా! అది ఏంటని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి మాట. కన్ఫర్మ్ చేయకుండా మీరు గుడ్డితనంగా దాంట్లో పడ్డారా ఇంకంతే. ఇంక మీ లైఫ్ క్లోజ్ ఇంక. మొత్తం మీ డబ్బులన్నీ కూడా దెబ్బేస్తారన్నమాట. సో, ఈ విధంగా సైబర్ ఫ్రాడ్‌లు జరుగుతా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.